రెవెన్యూ శాఖను ప్రభుత్వం గుర్తించినందుకు బాపట్ల జిల్లా అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీచరణ్ మాట్లాడుతూ కనిపించని నాలుగో సింహం పోలీస్ అంటారని, అలాగే ఇప్పటి వరకు గుర్తింపు లేని రెవెన్యూ శాఖను గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రాజుల కాలం నుండి రెవెన్యూ శాఖ ఉందని, తర్వాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఉందని తెలిపారు. ఏ శాఖలో పని కావాలన్నా అనుబంధంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. వాటికి ఏమన్నా తినండి. తింటా ఉంటుంది. ఫోటో కదా బా కోసి పెట్టండి. అందరూ స్వీట్ అటు టీ ఉన్నాయి తినండి. తిని ప్రభుత్వ రెవెన్యూ శాఖలో హోదా చదువుకోండి. తహసీల్దార్గా బాధ్యత గల ఉద్యోగిగా ప్రజల హక్కుల పరిరక్షణకు భూ సంబంధిత రికార్డుల నిష్పక్షపాత నిర్వహణకు పారదర్శకతతో కూడిన సేవా నిబద్ధతకు నా సంపూర్ణ శక్తిని అంకితం చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజలకు సమయానుకూలంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రెవెన్యూ సేవలను అందించేందుకు నా విధి పట్ల నిజాయితీతో నిష్ఠతో పనిచేస్తానని స్పష్టంగా ప్రకటిస్తున్నాను. రెవెన్యూ శాఖ గౌరవానికి భంగం కలగకుండా ప్రజలలో నమ్మకాన్ని పెంచే విధంగా నా ప్రవర్తనను సేవా ధోరణిని కొనసాగిస్తాను. నా వంతు కర్తవ్యాలను నిబద్ధతతో నెరవేర్చుతూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని ఈ రెవెన్యూ డే సందర్భంగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అదేవిధంగా ఒక చిన్న ప్రెజ్ చేయవలసిందిగా మన అసోసియేషన్ వాళ్ళు మనకు తెలియపరిచారు. అదేవిధంగా నెక్స్ట్ ఆ కాలంలో విఆర్ఓగా పనిచేసిన విఆర్ఓ జ్యోతిరామ్ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 20న రెవెన్యూ డేగా గుర్తించినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మన స్థానిక గౌరవ మంత్రి గారికి అందరికీ ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు గుర్తింపు లేని గుర్తింపు ఈరోజు కనీసం ఒక డేగా గుర్తించారు. పంచాయతీరాజ్ దినోత్సవం, ఇంజనీరింగ్ డే, అలా రకరకాల మిగతా శాఖలకు ఉన్న గుర్తింపు మాకు లేదు. ఈరోజు వరకు రాజుల కాలం నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో కూడా ఈ రెవెన్యూ వ్యవస్థను కొనసాగించడం జరిగేది. బ్రిటిష్ కాలంలో రెవెన్యూ, పోలీసు 2 వ్యవస్థలు మాత్రమే ఉండేవి. మిగతా డిపార్ట్మెంట్లే ఉండేవి కాదు. కాలానుగుణంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వివిధ శాఖలు అనేవి ఏర్పడటం జరిగింది.
తర్వాత కాలంలో ఏర్పడిన పంచాయతీరాజ్ శాఖ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లకి అనుకూలంగా జిల్లా వారీగా కానీ, డివిజన్ వారీగా కానీ, మండల వారీగా కానీ, పంచాయతీ వారీగా కానీ, సపోజ్ 4 పంచాయతీలు వచ్చి ఒక రెవెన్యూ విలేజ్లో ఉంటాయి. అలా వాళ్ళు రెవెన్యూ శాఖ అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టాన్ని వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. ఇలా కాల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. ముందుగా కర్ణాల మున్సిపల్ వ్యవస్థని రద్దు చేశారు. రద్దు చేయడంలో ఎవరిని అది విమర్శ కాదు, కానీ అక్కడి నుంచి రెవెన్యూ వ్యవస్థ ఒక కుదుపుకు అనేది లోనైంది. రెవెన్యూ వ్యవస్థ కర్ణాల మున్సిపల్ రద్దు, ఆ తర్వాత అసలు విలేజ్ ఆఫీసులు తీసేయడం, తర్వాత కోర్టులకు వెళ్ళి కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ విలేజ్ అసిస్టెంట్లని, గ్రూప్ 4 అసిస్టెంట్లని వీళ్ళని చేశారు. ఆ కాలానుగుణంగా మళ్ళీ విఏఓలు వచ్చారు. విఏఓల తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా రద్దు చేసి వీళ్ళందరినీ ఎత్తుకెళ్ళి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తెలిపారు. ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తీసేసి మళ్ళీ 2007 సంవత్సరంలో మళ్ళీ విఆర్ఓలు వెనక్కి వచ్చారు. అట్లా కొనసాగుతూ ఉంది. గతంలో కర్ణాల మున్సిపల్ కానీ, విఏఓలు కానీ నేటివ్ విలేజ్లోనే పనిచేయాలి అనే ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన ఎత్తేసి ఇప్పుడు నేటివ్ మండలంలోనే ఉండడానికి వీలు లేదంటున్నారు. ఆ రోజుల్లో నేటివ్ విలేజ్లో ఉంటే ఆ ఊళ్ళో స్థానిక పరిస్థితులు తెలుస్తాయి, ఉద్యోగం మీద అవగాహన ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, చక్కగా చేయగలుగుతారని నేటివ్ విలేజ్లోనే పోస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ స్కేల్ పెట్టడం వల్ల రకరకాలు ఇదయ్యారు. అదేవిధంగా రెవెన్యూలో ఆర్ఐలని, ఆర్ఓఆర్ ఆర్ఐలని, సిఎస్డిటీలని, మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనకి రీసర్వే డీటీలు, ఆర్ఎస్డిటీలని, ఇట్లా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మారంగానే ముందు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఒక ప్రయోగం చేయడం, లేకపోతే దానిలో మార్పులు చేర్పులు చేయడం ఇది జరుగుతుంది. ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టు జమాబందీ అని, అది అని, ఇప్పుడు కొత్తగా చేరిన విఆర్ఓలకు కానీ, విఎస్లకు కానీ వీళ్ళెవరికీ తెలియదు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉండేది అనేది. అంటే ఏ వ్యవస్థలోనైనా కాసే చెట్టుగా రాళ్ళ దెబ్బలని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు ఎందుకు ఉంటుందంటే మరి విస్తృతమైన పరిధి. ఏ శాఖలో ఏ పని కావాలన్నా రెవెన్యూ చేయాలి. హైవే వేయాలంటే రెవెన్యూ వాళ్ళు భూసేకరణ చేయాలి. రైల్వే ట్రాక్ వేయాలంటే రెవెన్యూ వాళ్ళు భూసేకరణ చేయాలి. ఒక ఫైర్ స్టేషన్ కట్టాలంటే రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి. హౌసింగ్లో ఇల్లు కట్టుకోవాలన్నా రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి. దానికి విపత్తులని, కరోనాలో 3 శాఖలని గుర్తించారు, రెవెన్యూ శాఖను గుర్తించాలి. కానీ బ్యాక్గ్రౌండ్లో పనిచేసినంత రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇట్లా గుర్తింపు లేకుండా పోలీసులు అన్న కనిపి 4వ సింహం అని చెప్పుకుంటారు. మాకు కనిపించకుండా చెప్పుకోవడానికి 5వ సింహం కూడా లేదు. కానీ ఏదైనా నాయుడికి మాకు ఇట్లా గుర్తింపు ఇచ్చారు. నేనంత పాత సీనియర్ ఎంప్లాయీని కాకపోయినా నా 20 ఏళ్ళ సర్వీస్లో ఒక 10-12 ఏళ్ళు నేను మంచి ఈ పాత తరం వీళ్ళు చెప్పే జమాబందీ కానీ ఇలాంటి పాత సెటప్, పాత రికార్డులను నేను గమనించడం జరిగింది, పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే ఆన్లైన్ జరిగిందో ఈ కాలమాన పరిస్థితుల్లో గతంలో చెప్పిన జమాబందీ లాంటివి ఇలాంటివన్నీ జరిగిపోయినాయి. అదేవిధంగా ప్రణాళిక విభాగం, సర్వే విభాగం, వాళ్ళ పేరుకి వేరే విభాగాలైనా వాళ్ళు కూడా మా రెవెన్యూ అంతర్భాగం, మాతో కలిసి ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు వేరుగా ఎప్పుడు చూడడం, వాళ్ళు కూడా మా శాఖ పరిధిలోనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు గమనించుకున్నట్టయితే గతంలో మండల సర్వేయర్ అని ఒకళ్ళే ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు గ్రామానికి ఒక విఎస్ పని చేస్తున్నారు. అంటే ఒక మండల సర్వేయర్ ఎంత పని చేశారు? సర్వేయర్ గారు మా కొలత లేదని కంప్లైంట్ గతంలో నుంచి రకరకాలు ఉంటాయి. ఒక విఎస్ యావరేజ్ ఎన్ని చేస్తారు? రోజు 2 చేస్తారు సర్వే, అంత నుంచి చేయలేదు. ఇప్పుడు మరి గ్రామానికి ఒక విఎస్ వచ్చారు. ఇది వ్యవస్థని రకరకాల మార్పులు అన్నమాట. అంతేగాని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్న చరిష్మా తగ్గిందంటే నేనైతే వ్యక్తిగతంగా ఒప్పుకోను. అది మన ఉద్యోగం చేసే విధానంలో, మన వ్యక్తిగతంగా మనం అప్రోచ్ అయ్యే విధానంలో ఉంటుంది. కాలానుగుణంగా మార్పుల్లో విఆర్ఓ వ్యవస్థ కానీ, విఎస్లు కానీ, ఇంకా వేరే వ్యవస్థలు కానీ మార్చారు తప్పితే డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా డిగ్రేడ్ అవ్వటం కానీ, చౌకన అవ్వటం కానీ లేదు. మనం అప్రోచ్ అయ్యే విధానం, పబ్లిక్ని మనం పనిచేసే విధానాన్ని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఐక్యతగా అందరూ కూడా రెవెన్యూ డే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. రెవెన్యూ ఉద్యోగుల